నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సౌన్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్న బట్టి. రేపు ఏపీ సీఎస్ డీజీపీలతో సీఈసీ బృందం భేటీ. 2024 ఓటర్ల జాబితా ఎన్నికల నిర్వహణపై చర్చ. తిరుమల కొండపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ. నిండిపోయిన నారాయణగిరి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో. దేశంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ విఫలమైందన్న రాహుల్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కుట్ర భగ్నం. బీజాపూర్ జిల్లా బెల్చూర్లో 2 ఈఐడి బాంబులు నిర్వీర్యం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే కాంగ్రెస్ గెలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డబ్బులుంటేనే రాజకీయాలనే ఆలోచన పక్కన పెట్టాలని సూచించారు. బీఆర్ అంబేద్కర్ కళాశాలలో స్నాతకోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పట్టభద్రులకు పట్టాలు అందించారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే తప్పకుండా ఆదరిస్తారని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు అండగా ఉంటామని సందర్భంగా రేవంత్ అన్నారు. కాగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మేడం రమా మేడం గారు, జాయింట్ సెక్రటరీ గారు, ఆనరబుల్ కరెస్పాండెంట్ మేడం గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతున్నారు. మనం కూడా మన యొక్క కరతాళముల మధ్య చప్పట్ల ద్వారా మన ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం. ఇట్ ఈస్ అవర్ ప్లెజర్ టు ఇన్వైట్ అండ్ హ్యావ్ హిస్ ప్రజెన్స్ హియర్. మనం అడిగిందే తడువుగా 73 జూన్ 9న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యావనానికి పునాది వేసిన మిత్రులారా, ఎంత సంపాదించడమని కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి 50 సంవత్సరాలు 1973లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను 50 సంవత్సరాలు 1,50,000 మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం. వారి కఠోరమైన పట్టుదల దీక్ష ఈరోజు ఈ కళాశాల నుంచి, వాళ్ళ విద్యా సంస్థల నుంచి లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వారి బాధ్యతను, సామాజిక బాధ్యతను నెరవేర్చిండ్రు. మీరందరూ యాజమాన్యానికి పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రులారా, ఎంత సంపాదించడమని కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి 50 సంవత్సరాలు 1973లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను 50 సంవత్సరాలు 1,50,000 మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం. వారి కఠోరమైన పట్టుదల దీక్ష
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తామందరిపై ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. దేశంలో స్వేచ్ఛ లేదన్న ఆయన బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని విమర్శించారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంట్ సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఏంటి అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలో ఇండియా కూటమి నేతలు పాల్గొంటున్నారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఆప్ నేతలు, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈనాడు పార్లమెంటు పైన దాడి జరగటం అంటే అది అంబేద్కర్ గుండె పైన దాడి జరిగినట్లు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ గుండె పైన దాడి జరిగినట్లు. పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఈ దాడి ఎందుకు జరిగింది అని ఒక ప్రకటన చేయమని అడిగితే భారతదేశంలో ఉన్నటువంటి హిట్లర్, ముసోలిన్ లాగా వాళ్ళిద్దరు తయారై ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒక రోజు ఈ హిట్లర్ ముసోలిన్కి గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా, నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. ఏదో ఒక రోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అపోజిషన్ లో ఉన్న వారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. ఎలా మీరు పవర్లు ఉన్నారు, పవర్లు ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఉంది. మా నోరు నొక్కే కార్యక్రమం ఏమిటి అని నేను అడుగుతున్నా. అంతటితో కాదు, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా. వాజ్పేయి చూసా, అదే విధంగా రాజీవ్ గాంధీని చూసినాం, అదే విధంగా దేవగౌడ్ను చూసినాం, సోనియా గాంధీ, ఇందిరాగాంధీని చూసాం. కానీ ఇలాంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా జీవితంలో చూడలే. అట్ ఏ టైం 146 మందిని బయటికి పంపించేసి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి లాను మార్చి ఇవాళ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసుకున్నారంటే ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉన్నదా అని అడుగుతున్నా. అదే వేరే ఎంపీ అయినుంటే, వేరే పార్టీల ఎంపీనైతే ఇమీడియట్ గా దేశద్రోహి అందరూ. అపోజిషన్ లో ఉన్న వారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. ఎలా మీరు పవర్లు ఉన్నారు, పవర్లు ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఉంది. మా నోరు నొక్కే కార్యక్రమం ఏమిటి అని నేను అడుగుతున్నా. అంతటితో కాదు, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా. వాజ్పేయి చూసా, అదే విధంగా రాజీవ్ గాంధీని చూసినాం, అదే విధంగా దేవగౌడ్ను చూసినాము. 2023 తెలంగాణ నేరాలపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి రిపోర్టును వెల్లడించారు. ఈ ఏడాది 73 హత్యలు, 403 రేప్ కేసులు, 242 కిడ్నాప్లు, 4909 చీటింగ్ కేసులు, 91 చోరీలు, 262 హత్యాయత్నాలు జరిగాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్లో 2% నేరాల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఏడాది 63% నేరస్తులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడిందని చెప్పారు. అలాగే గతేడాదితో పోలిస్తే చిన్నారులపై నేరాలు 12% తగ్గాయని, పోగొట్టుకున్న సొత్తులో 75% రికవరీ అయిందని సిపి స్పష్టం చేశారు. 22 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగింది. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మర్డర్స్ తగ్గినాయి. 79 ఉన్నవి 64 అయినాయి. But other grave bodily crime increased by 39%. Non-grave bodily crime also increased by 12% from 1813 to 2024. 2024 కేసులు అయినాయి. ప్రాపర్టీ క్రైమ్కి వస్తే ఇట్ ఇంక్రీజ్ బై 9% ఫ్రమ్
3,094 cases in 2022 to 3,361 cases this year. Unfortunately, recovery is also increased, which is a good feature, positive feature. మనకు 12% పెరిగింది క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్. 2022లో 2,484 ఉంటే ఈ సంవత్సరం 2,775. డౌరీ దట్స్ రిమైన్ ద సేమ్, 15 అప్పుడు 15 ఇప్పుడు 15. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో విషాదం చోటు చేసుకుంది. నవవధువు శిల్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శిల్పకు 2 నెలల క్రితం వెంకటేష్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే భర్త వెంకటేష్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. కొన్ని రోజులుగా శిల్పపై అనుమానం పెంచుకున్న వెంకటేష్ ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బావన్ నేను ఆ అబ్బాయి పేరు వెంకటేష్, అమ్మాయి పేరు శిల్ప. అమ్మాయి పెళ్ళి 2 నెలలకి 3 నెలల తర్వాత వాళ్ళు వచ్చి 2 నెలలు అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉండి దీపావళి పండుగ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి మళ్ళీ వచ్చారు. ఫస్ట్ డేట్కి అక్కడ ఉండకూడదు అని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టాడు. వదిలిపెడితే ఆ అమ్మాయి కూడా 1 నెల దాకా అక్కడ ఉండింది. 9వ తేదీ వచ్చి అతను తీసుకొని అక్కడికి వచ్చాడు. 9వ తేదీ అక్కడికి వచ్చి 10వ తేదీ అక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత 2 రోజులు జరిగిన తర్వాత ఈ అమ్మాయి మీ అమ్మాయి ఈ విధంగా చేసింది, నాకు అవసరం లేదని చెప్పాడు అతను. ఆ అమ్మాయి ఈ విధంగా చేసింది, టాటా చెప్పింది ఏరో అబ్బాయికి ఈ విధంగా చేసింది, మీ అమ్మాయి మాకు వద్దని చెప్పాడు. నాకు వద్దు, నేను పండగకు తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత అక్కడ దింపేసి నా పాటికి నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను చెప్పేసి వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదని చెప్పేస్తాను అడుగు అని చెప్పాడు. పెళ్ళి 2 నెలలకి 3వ నెల జరుగుతుంది. వాళ్ళు కూడా మాట్లాడారు. ఫోన్ చేశాడు మీకు? మాకు 5 గంటలప్పుడు ఫోన్ చేశాడు. అమ్మాయి ఉరేసుకునింది అని ఫోన్ చేశాడు. మాకు ఫోన్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ అమ్మాయి అయితే ఏం చెప్పలే. అతను ఫోన్తో మాట్లాడుతున్న ఇద్దరు మాట్లాడుతునే వాళ్ళు. ఆ అమ్మాయి అయితే చెప్పలే. చెప్పింది ఆయన ఒక్కడే చెప్పింది ఈ విధంగా చేసింది. నా పేరు శంకరయ్య, అమ్మాయిల బావన్ నేను. ఆ అబ్బాయి పేరు వెంకటేష్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బృందం రాష్ట్రానికి వచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ బాదవ్ తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో 2 రోజుల పాటు సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు, రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సమీక్షిస్తారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తదితరాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. అలాగే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుంది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని అంగన్వాడీ కార్యకర్తలు నిర్బంధించారు. 3 స్తంభాల సెంటర్లో జాతీయ రహదారిపై బైఠాయించారు. కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల చర్యపై మహిళలు మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యం నిరసించారంటూ నినదించారు. రాస్తారోకో చేయటానికి కూడా ఈ ప్రభుత్వం అంగీకరించటం లేదు. కాబట్టి మా నాయకుల్ని, మహిళలను అని కూడా చూడకోకుండా రోడ్డు మీద ఈడ్చిపడేసి అరెస్టులు చేయటం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయింది. కాబట్టి వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇవాళ మమ్మల్ని మహిళలను అనగొట్టాలని చూస్తున్నారేమో, రేపు మా ఓటుతోటి నీకు బుద్ధి చెప్తాం. కాబట్టి వెంటనే మా సమస్యలను పరిష్కారం చేయకపోతే ఇంకా మేము ఉధృతం చేస్తామని గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాం. కనీసం రాస్తారోకో చేయటానికి కూడా ఈ ప్రభుత్వం అంగీకరించటం లేదు. కాబట్టి మా నాయకుల్ని
నాయకుల్ని మహిళలను అని కూడా చూడకో. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ భీమవరం తనిఖీదారు వర్ధినీడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టగా 83 రోజులకు గాను 22,63,834 రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. అన్నదానంగా 21,099 రూపాయలు వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ఈవో యాళ్ల సూర్యనారాయణ తెలిపారు. పాలకవర్గ సభ్యులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది సమక్షంలో ఈ లెక్కింపు చేపట్టారు. హిందువుల అత్యంత పవిత్ర దినాల్లో అతి ప్రధాన పర్వదినం ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు సమసిపోతాయని సమస్త పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 2023 డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. చాంద్రమానం ప్రకారం శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉంటాయి. పక్షం అంటే 15 రోజులు. చంద్రుడు శ్వేతవర్ణంలో పూర్ణ రూపాన్ని పొందడాన్ని పౌర్ణమి అని అంటాం. అదే శుక్లపక్షం. సోముడు తన సుందర రూపాన్ని అమావాస్య నాటికి కోల్పోతాడు. ఇదే కృష్ణపక్షం. ఒక్క మాటలో చెప్పాలంటే శుక్లపక్షం అంటే తెలుపు, వెలుగు, కాంతి. కృష్ణపక్షం అంటే చీకటి, నలుపు, కళావిహీనం. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ రూపాన్ని పొందడం శుక్లపక్షంగా, అమావాస్య నాటికి తన రూపాన్ని కోల్పోవడం కృష్ణపక్షంగా పంచాంగాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. తిథుల్లో ఉత్తమ తిథిగా ఏకాదశికి పేరుంది. ఏకాదశుల్లో ఉత్తమోత్తమైనవిగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి. ముక్కోటి, వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. తిథుల్లో ఏకాదశికి ఎంత ప్రాధాన్యం ఉందో పుణ్యక్షేత్రాల్లో తిరుమలకు అంతకు రెట్టింపు ప్రాముఖ్యత ఉంది. తిరుమలలో వైకుంఠ ద్వారం దర్శనం అంటే భక్తజన వరద ప్రవహిస్తుంది. లక్షలాది మంది భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఉవ్విలూరుతారు. అయితే ఒక్క రోజులో లక్షల సంఖ్యలో భక్తులకు ఈ దివ్య దర్శన ప్రాప్తి లభించే అవకాశం ఉండదు. దీంతో పండిత శ్రేష్ఠులు, ఘనాపాటీలు, ఆలయ ప్రధాన అర్చక స్వాములు, పీఠాధిపతులు ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిశీలన చేసి పురాతన ఆచార వ్యవహారాలను అధ్యయనం చేసి వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను సవివరంగా తెలియజేశారు. తిరుమలలో 10 రోజుల పాటు ఏర్పాటు చేస్తున్న ఉత్తర ద్వార దర్శనంలో ఏ రోజైనా స్వామివారిని దర్శించుకోవచ్చని, ఈ 10 రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఉత్తర ద్వార దర్శన సంపూర్ణ ఫలం లభిస్తుందని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. 1వ రోజు కానీ 2వ రోజు కానీ చేసుకుంటేనే ప్రాముఖ్యత ఉంటుంది. మిగతా రోజుల ప్రాముఖ్యత ఉండదు అనేది దయచేసి మీరు భావించవద్దు. ఈ 10 రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నాను కూడా ఆ 40 నిమిషాలలో భాగమే కాబట్టి ఒక రోజు ప్రత్యేకత ఎక్కువ, ఒక రోజు ప్రత్యేకత తక్కువ అనేది లేదు. అన్ని 10 రోజులు కూడా సమానమే కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రోజులు సమానమే అని అనుకుని ఒకటే రోజు అంటే ఫస్ట్ డేనే అందరూ వచ్చి మీరు ఇబ్బంది పడకుండా, అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది గురి చేయకుండా 10 రోజులు సమానం కాబట్టి 10 రోజుల్లో ఎప్పుడైనా లీజర్గా రావాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి పంచాంగం ప్రకారం ఉత్తరాయణము, దక్షిణాయనము 2 కాలాలు ఉంటాయి. ఉత్తరాయణం అంతా కూడా వైకుంఠంలో దేవతలందరికీ పగలుగాను, దక్షిణాయనం అంతా రాత్రిగాను మనకి పంచాంగంలో చెప్పబడి ఉంది. ఆ విధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉండి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ మనం భూలోకంలో కూడా వైకుంఠ ఏకాదశి ఈ యొక్క పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తులందరూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంటుందని
టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 23న తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 10 రోజుల అనంతరం ఈ ఉత్తర ద్వార దర్శనం 2024 జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు ముగుస్తుందని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. కోటా పూర్తయ్యేంత వరకు ఈ ప్రక్రియ సాగుతుందని, మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్ఎస్డి టోకన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్డి టోకన్స్ ఈ నెల 22వ తేదీ తిరుపతిలో 9 ప్లేసెస్లో 90 కౌంటర్ల ద్వారా 4,25,000 ఎస్ఎస్డి ఫ్రీ టోకన్స్ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. అది 22వ తేదీ మొదలై 10 రోజులకు గాను కోట 4,20,000 టోకన్లు, ఇవన్నీ కూడా కంప్లీట్గా అయిపోయే వరకు ఈ ప్రక్రియ నిరంతరం జరిగి టోటల్ టోకన్స్ ఇష్యూ చేసే వరకు కూడా ఈ టోకన్స్ రన్ చేయడం జరుగుతుంది. తిరుపతి విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగి పట్టడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్లో ఉచితంగా భక్తులు సర్వదర్శన టోకెన్లు పొందొచ్చని ఆయన తెలిపారు. డిసెంబర్ 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లు రద్దు చేశామని, దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయిస్తామని చెప్పారు. ప్రోటోకాల్ వీఐపీలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని, 10 రోజుల పాటు సిఫారసు లేఖల స్వీకరణను రద్దు చేస్తున్నామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉండడం వల్ల వీఐపీలు, ఇతర భక్తులు 10 రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వీవీఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీరంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం, అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ. దాన్ని ఈ సంవత్సరం కూడా ఆచరించడం జరుగుతుంది. అందరికీ తెలుసు వీఐపీలకు వాళ్ళ కోటా గురించి. కాబట్టి ఆ కోటా ప్రకారమే మీరు మీ సెల్ఫ్ గా రావాలి. రికమెండేషన్ లెటర్స్ తీసుకోవడం లేదు ఈ 10 రోజుల పాటు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వీఐపీలు వారి కోటాను లిమిటెడ్గా కోర్ ఫ్యామిలీస్తో పాటే వచ్చి స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటల ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు, అయితే దర్శనం ఉండదన్నారు. టోకెన్లు కలిగి లేని వ్యక్తులు తలనీలాలు సమర్పించుకోవచ్చని, ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చని ఆయన తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టోకెన్ల లభ్యత తెలుసుకున్న తర్వాతే తిరుమల ప్రయాణం ఖరారు చేసుకోవాలని ఆయన కోరారు. టోకన్ టయాన్ని బట్టి, డేట్ ను బట్టి ఓన్లీ 24 అవర్స్ ముందు మాత్రమే భక్తులు తిరుమలకు వచ్చి అకామిడేషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అకామిడేషన్ కూడా ఓన్లీ దర్శనం టోకన్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దర్శన టోకన్స్ ప్రతిరోజు కెపాసిటీని బట్టి 77,000 నుంచి 80,000 ఇస్తూ ఉన్నాం. అంటే ఫుల్ కెపాసిటీ ఇస్తున్నాం కాబట్టి టోకన్స్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ 24 అవర్స్ ముందు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ కు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అకామిడేషన్ చాలా తక్కువగా ఉంటుంది తిరుమలలో. దాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా తిరుమలలో 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కలగజేయడం తమకెంతో సంతోషంగా ఉందని భక్తులు తెలియజేస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు రామకృష్ణరావు. తొలుత స్వామివారిని దర్శించుకున్న ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ 23వ తేదీ ఉదయం 6:42 ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 23 నుండి 28వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నట్లు చెప్పిన ఆయన ఈ రోజుల్లో భక్తులచే జరపబడే పలు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం 6:42 స్వామివారిని ఉత్తర ద్వారం దగ్గర వేంచేపు చేయడం జరుగుతుంది. వేంచేపు చేసిన తర్వాత అక్కడ అయ్యగారు అర్చకులు, ప్రధాన అర్చకులు వాళ్ళందరూ కూడా పాశురాలు చదివి కార్యక్రమాలు పూజలు చేసిన తర్వాత భక్తులందరూ కూడా అదే ఉత్తర ద్వారం నుంచి పోయి దర్శనాలు చేసుకున్న తర్వాత స్వామివారి సేవలు తిరుగుతాయి. ఒక 40 మినిట్స్ నుంచి 50 మినిట్స్ సేవలు జరుగుతాయి. 23 నుంచి 28 వరకు అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి జరిగేటువంటి ఆర్జిత సేవలు అంటే నరసింహ హోమం కానీ, కళ్యాణం కానీ, లక్ష పుష్పార్చన కానీ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు మేమందరం కూడా తగిన ఏర్పాట్లు చేశాము. ఎవరెవరైతే వీఐపీ వస్తారో వాళ్ళకు కూడా సరైన ఏర్పాట్లు చేస్తాము. 23వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం 6 దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పడగవైపు విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా 645 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 3000 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. కేరళలో 2606 పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒకరు ఇప్పటికే కరోనాతో మరణించారు. ఇటు తెలంగాణ 6 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు నమోదయ్యాయి. పలు ఆసుపత్రుల్లో కరోనా బాధితులు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ నిలోఫర్ చిన్నల పిల్లల ఆసుపత్రిలో 2 చిన్నారులకు కరోనా సోకింది. వారికి చికిత్స చేస్తున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో జేఎన్ వేరియంట్ ప్రబలుతోంది. గత 24 గంటల్లో 265 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీటిలో 23 JN1 వేరియంట్ కేసులే ఉన్నాయి. రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తన ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులు, టెస్టులకు అదనపు సౌకర్యాలు సిద్ధం చేశాయి. ఇప్పటికే రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మందులు సిద్ధం చేశాయి. ఇప్పటికే శీతాకాలంలో వస్తున్న జలుబులు, వైరస్ జ్వరాలతో పలువురు ఆసుపత్రికి వస్తుండగా కొత్తగా కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.